హాయ్ అండి. ఇలా స్విచ్ బోర్డుల పైన పౌడర్ వేసి చూడండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా గ్లాసులు లేదంటే గిన్నెలు ఇలాగా గిన్నెలు కడిగేటప్పుడు ఒకదానిలో ఒకటి మిస్సింగ్ అంటే మనం ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాం కదా, అవి ఇలా అతుక్కుపోతూ ఉంటాయి. ఇలా అతుక్కుపోయినటువంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ తీయాలని ఎంత ప్రయత్నించే ఒక్కోసారి రావు కదా, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, టెన్షన్ పెడుతూ ఉంటాయి. ఇలా గ్లాసులు ఇరుక్కుపోయినా లేదంటే గిన్నె ఇరుక్కుపోయినా ఒక్కోసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం వీటిని తీయడానికి. ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసేసుకోవచ్చు. ఇలా గ్లాసు ఈ విధంగా ఇరుక్కున్నప్పుడు పైన ఉన్నటువంటి గ్లాసులో ఇలా వాటర్ పోసుకోవాలండి. అలానే కింద ప్లేట్లో హాట్ వాటర్ పోసేసి ఈ విధంగా తీసామనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. హాట్ వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసామనుకోండి చక్కగా ఆ హీట్కి మనకి అతుక్కున్నటువంటి గ్లాస్ అయినా గిన్నె అయినా ఇలా ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం అతుక్కున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనకైతే చాలా చక్కగా ఈజీగా మన పని కూడా ఈజీగా అయిపోతుంది. తీయడానికి ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇలా మనకి గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలా ఇరుక్కున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూసారంటే అద్భుతంగా వచ్చేస్తుంది. ఇలా అతుక్కున్నటువంటి గిన్నెలైనా గ్లాసులైనా ఈజీగా మనం తీసుకోవచ్చు. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా మనం చక్కగా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా హార్ట్ఫుల్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సెకండ్ టిప్ని చేసుకుందాం. మనం ఏదైనా డబ్బాల్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక స్పూన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. నా దగ్గర స్టీల్ స్పూను దీంట్లో సరిపోను అవైలబుల్గా లేదండి, అందుకని మీకు ప్లాస్టిక్ చూపిస్తున్నాను అనమాట ఎగ్జాంపుల్ కోసం. సో ఈ విధంగా అయితే మనం స్పూన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కటి పట్టదు కదా, ఇలా రివర్స్లో కిందకి పెట్టేసామనుకోండి, ఇలా స్పూన్ పెట్టుకున్నప్పుడు మనం ఈ విధంగా తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా స్పూన్తో, ఒక్కోసారి మనకి పట్టదు కదా. ఈ విధంగా ట్రై చేయండి. సరుకులు నిండుగా పోసుకున్న తర్వాత రివర్స్లో స్పూన్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి ఈజీగా తీసుకోవటానికి యూజ్ చేసుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనకి పట్టనప్పుడు రివర్స్లో ఈ విధంగా స్పూన్ అయితే ఇలా పెట్టేసుకుంటే చక్కగా మనకి స్పూన్ అయితే పడుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనకి ఎక్కువగా ఈ శీతాకాలంలో మోకాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. దీనికి మనం వెంటనే ట్యాబ్లెట్ వేసేస్తూ ఉంటాము. ట్యాబ్లెట్ వేయడం వల్ల ఒక ప్రాబ్లంకి 10 ప్రాబ్లం తోడవుతూ ఉంటాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఎక్కువగా మనం ప్రతి దానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక సాక్స్ ఉంటుంది కదండి మన ఇంట్లో యూజ్ చేయండి. సాక్స్లు అయితే ఉంటూ ఉంటాయి కదా, ఆ సాక్స్లో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకుని ఈ విధంగా దానిలో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మీ దగ్గర సాక్స్ లేదనుకోండి కొద్దిగా కాటన్ క్లాత్ తీసుకొని దానిలో వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా చుట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకుని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఆ హీట్ వచ్చిన దాని మీద ఇలా సాక్స్ కానీ కాటన్ క్లాత్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసుకొని ఈ విధంగా అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్నటువంటి ఈ సాల్ట్ను మనం నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే మెడ నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ మనకు ఒక్కోసారి అరిచేతులు కూడా మనకి తిమ్ముర్లు వచ్చినట్లుగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వంట చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా కూలింగ్ వాటర్తో గిన్నెలు కడుగుతూ ఉంటాం. అలాంటి టైంలో మనకి తిమ్ముర్లుగా అనిపిస్తూ ఉంటాయి, పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి చోట ఈ విధంగా కొంచెం హీట్ చేసుకున్నటువంటి ఈ సాల్ట్ని మనకి ఎక్కడైతే మెడ భాగాన్ని కానీ లేదంటే మోకాల నొప్పుల దగ్గర కానీ లేదంటే చేతుల నొప్పుల దగ్గర కానీ అలానే అరచేతులు కానీ ఎక్కడైతే మీకు నొప్పులుగా ఉన్నాయో అక్కడ ఈ విధంగా కాపుకుంటూ ఉన్నామనుకోండి, నేను శాంతం తగ్గిద్దని నేను చెప్పను కానీ కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు ఈ విధంగా మనం పెయిన్స్ ఈజీగా ఈ విధంగా అయితే
కొంచెం తగ్గించుకోవచ్చండి, కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం బియ్యం కడిగినప్పుడు వాటర్ని పారబోస్తూ ఉంటాం కదా, అలా పారబోయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బియ్యం కడిగిన వాటర్ని మనం వేస్ట్ అని పారబోయకుండా మన గార్డెన్లో అంటే మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదటిన ఈ విధంగా ఈ వాటర్ ఇచ్చేసామనుకోండి, మంచి క్రాప్ ఉంటుంది. మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా అయితే ఇందులో బూస్ట్ అంటే బ్రూ ఉంటుంది కదండి, బ్రూ కాఫీ పౌడర్ని ఈ బియ్యం కడిగిన వాటర్లో కలిపేసి ఇలా ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి, ప్లాంట్స్ మంచి హెల్తీగా పెరుగుతాయి, మంచి క్రాప్ ఉంటుంది, పూలు కూడా కలర్ఫుల్గా ఉంటాయండి. సో నేను ఇక్కడ పోస్తున్న కనకాంబరం మొక్క పక్కన ఇలా చామదుంపల ఆకు అయితే చూడండి, మేము చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం అండి. మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ ఆకు పైన వాటర్ పోస్తుంటే అస్సలు నిలవండి. నేను చాలాసార్లు ట్రై చేసి చూశాను, అస్సలు దీనిపైన వాటర్ ఎందుకు నిలవు అని డౌట్ అయితే ఉండిపోతూ ఉండేది నాకు. ఇలా పోస్తుంటే జారిపోతూ ఉంటాయి. మీకు ఈ ఆకు గురించి ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బియ్యం కడిగిన వాటర్ మాత్రం ఇలా ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది, హెల్తీగా ఉంటాయి. అలానే ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది, మంచి క్రాప్ అయితే ఉంటుంది. అలానే పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ముందే తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చింతపండును ముందుగా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, రాళ్ళుప్పు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఈ విధంగా చింతపండు పైన ఇలా సాల్ట్ వేసేసి దానిలో ఒక ఎండుమిర్చిని ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా చింతపండు కూడా కలర్ మారకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. కొద్దిగా టీ పౌడర్ వేసుకున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో మనకి పురుగు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా పురుగు రాకుండా ఉంటుందండి. ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్న తర్వాత ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మన విమ్ సోప్స్ అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగే సోప్స్ ఇలా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలాంటివి ఖాళీ అయిపోయినటువంటి ప్లాస్టిక్ డబ్బాలని పడేస్తూ ఉంటాం. వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా నాకెందుకో ఇలా చేయాలనిపించిందండి. సో ఈ ఐడియా ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బాక్సెస్ పడేయకుండా ఇలా ట్రై చేశానండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలాంటి బాక్సెస్ పడేయకుండా ఇలా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, వేస్ట్ అని పడేసే బదులు ఈ ఐడియా అయితే నాకు తట్టిందండి. సో ఇలా అయితే ట్రై చేశాను. ఒక ఇనప చెవుని తీసుకున్నానండి. ఇనప చెవు ఉంటే ఓకే మీ దగ్గర, లేదంటే ఒక పిన్ తీసుకోండి. పిన్ని కొంచెం హీట్ చేసేసుకొని ఇలా నేను ఒక డిజైన్ అయితే గీసుకున్నానండి. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా గీసుకోండి. సో నేను ఇక్కడైతే పెన్నుతో గీస్తుంటే పడట్లేదండి, ఇంకా చాక్ పీస్తో ఇలా గీసానండి మీకు చూపించడం కోసం. సో ఈ విధంగా అయితే ముందు మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇనప చెవుని తీసుకున్నానండి, ఒక సన్నటిది ఇనప చెవుని తీసుకొని కొద్దిగా హీట్ చేసేసి ఇక్కడ కొద్దిగా హోల్స్ పెట్టేసుకున్నాను. ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ పైన ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకుంటూ మొత్తం కూడా ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇది దేనికి ఉపయోగిస్తారు, ఏంటక్క నీకు మైండ్ లేదా అన్నట్టుగా చూడబాకండి. సో నాకు ఒక ట్రిక్ చేయాలనిపించిందండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే హోల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మనం గుమ్మం ముందులు గడప ముందు ఎక్కువగా ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. ముగ్గు రాని వాళ్ళకి ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ముగ్గు సరిగా గీయడం రాదు కదా, అంటే వేయడం రాదు అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చిన డిజైన్ ఈ విధంగా గీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అక్కడక్కడ చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ సన్న ఇనప చెవుతో చూపిస్తున్నాను. కొద్దిగా హీట్ చేసేసుకుంటే చక్కగా ఈజీగా మనకి ఇలా హోల్స్ అయితే పడతాయి. మీ దగ్గర ఇనప చెవు
అందుబాటులో లేదు, అవైలబుల్గా లేదు అనుకుంటే ఒక పిన్నీస్ని తీసుకొని ఇలా హీట్ చేసేసుకొని చక్కగా హోల్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా మనం చక్కగా గుమ్మం ముందు కానీ గడప ముందు కానీ ఈవినింగ్ టైంలో అయినా ఉదయం టైంలో అయినా ఈ విధంగా చక్కగా ముగ్గు వేసేసుకోవచ్చండి. ఇలా ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా అయితే వేసేసుకోవచ్చు. చూసారా, మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా ప్లేట్లో వేసి చూపిస్తున్నానండి. మీకు నచ్చిన డిజైన్స్ చక్కగా ఈ విధంగా వేసేసుకోవచ్చు. మీకు కలర్స్ కావాలన్నా కూడా చాలా ఈజీగా మనం మధ్యలో వేరే ఒక కలర్ వేసేసుకుంటే చూడటానికి చాలా డిజైన్గా చాలా బాగుంటుందండి. ముగ్గు రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాను, కానీ ఇంకా గడప ముందు కానీ గుమ్మం ముందు కానీ ఇలా వేసి చూడండి. అసలు మీకు నిజంగా చెప్తున్నానండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా పడేసే వేస్ట్ బాక్సెస్తో ఈ విధంగా అయితే మనం డిజైన్గా చక్కగా ముగ్గులు అయితే వేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా, ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చక్కగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి. నాకు వచ్చిన సింపుల్ డిజైన్ అయితే మీకు చూపించాను. సో మీకు నచ్చినవి ఏ డిజైన్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ డిజైన్స్ అయితే ఈ విధంగా చక్కగా హోల్స్ పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా మనం రోజు కూడా ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు. మన టైం కూడా సేవ్ అవుతుంది. సో మనం ఈజీగా మన పని కూడా అయిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కమెంటు లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుందండి, వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్ ఎలా అనిపించిందో ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి. మరి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా పొట్టు మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఎక్కువగా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి పురుగులు ఉండటం వల్ల ఆ లోపల ఉన్నటువంటి సరుకులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కదా. మినపప్పు కానీ లేదంటే ఏదైనా సరుకులు కానీ మనకి పాడవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు చిన్న ఎల్లుల్లిపాయ కాడను దానిలో పెట్టేసి వేప స్టిక్ ఉంటుంది కదండి, ఎండిన వేప స్టిక్ని అందులో పెట్టేస్తే వీటి ఘాట్ స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అల్లం మనం ఎక్కువగా చెక్కు తీయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన పని ఈజీ అవుతుంది, మన టైం కూడా కలిసి వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. మనం ఎక్కువగా అల్లం తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా స్పూన్ పెట్టి కానీ లేదంటే చాకు పెట్టి కానీ తీస్తూ ఉంటాము. చాకు కానీ స్పూన్ కానీ ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటుంది, అల్లం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్ దానిపైన కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ జల్లెడ పైన ఈ విధంగా అల్లాన్ని ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, దానిపైన ఉన్నటువంటి చెక్క అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఎక్కువగా మనకి ఇలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా అల్లం మనం తీయాలి అనుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో మనం అల్లం కూడా ఎక్కువగా పాడు చేయకుండా ఈ విధంగా చక్కగా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన పిల్లలకి రోజు కూడా క్యారేజ్ అయితే ఈ విధంగా పెడుతూ ఉంటాం కదండి. క్యారేజీ పెట్టేటప్పుడు ఇలా బాటిల్స్లో కూడా వాటర్ పోసి పంపిస్తూ ఉంటాము. బాటిల్స్ మనం రోజు క్లీన్ చేసినా కూడా మనకి తెలియనంటే వాటర్ అందులో నిల్వ ఉండిపోతూ ఉంటాయి కదా, ఒక రోజు అంతా ఇందులోనే ఉండిపోతూ ఉంటాయి. ఈ వాటర్ ఉండడం వల్ల మనకి ఎంత క్లీన్ చేసినా కూడా అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కొద్దిగా రైస్ వేసేసుకొని ఆ బాటిల్లో కొద్దిగా దీనిలో రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక నిమ్మబద్ద ఒక హాఫ్ రసాన్ని అందులో పిండుకోవాలండి. కొద్దిగా బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఇలా బ్రష్ పెట్టి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకి తెలియని క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. మనం ఎక్కువగా సర్పు సోపు వేసామనుకోండి అదే స్మెల్ వస్తూ ఉంటాయి, అందులో కెమికల్స్ ఎక్కువగా కలుస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా సర్పు సోపు యూజ్ చేయకుండా ఇలా మీరు ట్రై చేయండి, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో పిల్లలకి రోజు కూడా అంటే మీరు 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ ఈ విధంగా క్లీన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి, మన రూమ్ అంతా కూడా చక్కగా మంచి స్మెల్తో నిండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఎటువంటి చిన్న చిన్న దోమలు ఉన్నా అలానే బల్లులు కానీ బొద్దింకలు
కానీ అలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయండి. సో ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో ఎల్లిపాయలు వచ్చిన తర్వాత ఎల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా బ్రూ కాఫీ పౌడర్ వేసుకోవాలి. అలానే బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసేసుకోవాలండి. ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా మనం ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మీకు ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు కానీ ఈ విధంగా ఒత్తిలాగా వెలిగించేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి దోమలైనా బల్లులైనా బొద్దింకలైనా పరారైపోతాయి. అలానే చిన్న చిన్న దోమలు కూడా ఉండవండి. మన ఇంట్లో చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి, వీటి ఘాటు స్మెల్ అంత చక్కగా పనిచేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్విచ్ బోర్డు పైన పౌడర్ వేస్తే ఏమవుతుందో తెలుసా? మీరే చూసేయండి. ఇలా మన స్విచ్ బోర్డులు ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదా, ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా స్విచ్ బోర్డుల దగ్గరికి వచ్చేసరికి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ కదండి, మనకి ఎక్కువగా కరెంట్ షాక్ కొట్టిద్దేమోనని భయంగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేసి చూడండి. స్విచ్ బోర్డ్స్ కూడా చక్కగా నీట్గా ఉంటాయండి. సో ఈ విధంగా ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసుకోవాలి. మెయిన్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీకు చూపించడం కోసం నేను ఇక్కడ మెయిన్ ఆఫ్ చేయలేదండి, ఎందుకంటే మీకు లైటింగ్ కనిపించదు కాబట్టి. సో ముందుగా మీరు మెయిన్ ఆఫ్ చేసేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లూజ్ కలెక్షన్స్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మెయిన్ ఆఫ్ చేసేసుకొని ఇలా కొద్దిగా ఫేస్ పౌడర్ తీసుకొని, ఫేస్ పౌడరు ఏదైనా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా, ఎక్కువ అవుద్దండి, కొద్దిగా వాటర్ అంటే మనకు కొద్దిగా కాటన్ తడుపుకునేంత వరకు కూడా ఈ విధంగా కొద్దిగా డిప్ చేసేసి ఆ వాటర్లో ఇలా క్లీన్ చేసుకుంటే స్విచ్ బోర్డ్స్ చూడటానికి చాలా నీట్గా ఉంటాయండి. దానిపైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.